ఎక్కడ ఏ జ్ఞానం ఏంటే ఆ జ్ఞానాన్ని వీలున్నంత ఆచరిస్తూ పోవడం. తను శాకాహారానికి వచ్చిన తర్వాత ఇంట్లో గిన్నెలు సైతం మార్చేసింది. అంటే మాంసాహారం అనే గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ నిర్దాక్షిణ్యంగా ఎత్తి పడేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవి అమ్ముకుంటే దేనికన్నా వస్తాయేమో అంటే, వద్దు, రోడ్లో పడే మనకు వద్దని. ఎవరైనా ఎత్తుకుంటే ఎత్తుకొని పోతారు, మనకు సంబంధమే. అమ్మితే ఓ 10 రూపాయలు వస్తాయి, వాటితో వేరే కొత్త గిన్నెలు కొనుక్కోవచ్చు. నో, అసలు మనకు వద్దు, వాటి యొక్క ఇదే వద్దు, వాటి యొక్క ఏమంటారు, ఆ వాసనలే మనకు వద్దు. ఆ డబ్బులతో మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం మనకు వద్దు, ఉంటే ఒక గిన్నెలోనే వండుకున్నాం అన్నటువంటి రీతికి వచ్చి, అంటే పత్రిసారి ఇచ్చిన జ్ఞానాన్ని, పత్రిసారి ఏం చెప్పారు, జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, వీటిలో తన జ్ఞానాన్ని అంత గట్టిగా పట్టుకునేది. శాకాహార ర్యాలీ చేసినప్పుడు మనం మామూలుగా శాకాహార ర్యాలీలు ఎన్నో చేస్తున్నాం, కానీ వాళ్ళ ఊళ్ళో శాకాహార ర్యాలీ చేసినప్పుడు ఉన్నటువంటి వైబ్రేషన్ని నేను మొన్న కాగితాలపూర్లో 2వ సారి ఫీల్ అయ్యాను. ఫస్ట్ నాంచరంపేట ఊళ్ళో శాకాహార